మాటలు మంత్రాల్లాగా పనిచేయటం గురించి మీరు వినే ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకునేవి ఆయుర్వేదం, ధర్మశాస్త్రం, ఇంకా ఆరోగ్య సూత్రాలకు సంబంధించిన అమూల్యమైన సూక్తులు. ఈ సూత్రాలు మన జీవితాన్ని, ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి అద్భుతంగా ఉపయోగపడతాయి, మార్గనిర్దేశం చేస్తాయి. వీటి లోతైన అర్థాలు, వీటి వెనుకున్న సైద్ధాంతిక కారణాలు, ఇంకా భారతీయ సంస్కృతిలో వీటి ప్రాధాన్యత, ప్రాముఖ్యత, వీటి గురించి వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఆయుర్వేదం అనేది ఒక లైఫ్ సైన్స్, అంటే మొత్తం ఒక జీవితాన్ని గురించినటువంటి శాస్త్రం, కేవలం ఒక వైద్య శాస్త్రం మాత్రమే కాదు. అందుకే దీంట్లో ఎన్నెన్నో సూక్తులు, ఎన్నెన్నో ఆచరించాల్సినటువంటి విషయాలు, వీటన్నిటిని కూడా చరక సంహిత, సుశ్రుత సంహిత, వాగ్భటం ఇలాంటి సనాతన గ్రంథాలలో చెప్పారు. ఒక రకంగా ఇవన్నీ కూడా ఋషివాక్యాలు, మునివాక్యాలు, అన్నిటికి మించి ఆప్తవచనాలు. వీటిని అర్థం చేసుకొని వీటిని ఆచరిస్తే మన జీవితం 100 వసంతాలు కూడా వర్ధిల్లుతూ ఉంటుంది. అద్భుతమైన ఈ విషయాల్ని మనం తెలుసుకుందాం వరుసగా. అద్భుతమైన సూత్రం, అద్భుతమైన శ్లోకం, అద్భుతమైన రహస్యం ఇది. అజీర్ణే భోజనం విషం. దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే అజీర్ణే అంటే అజీర్ణంలో, భోజనం అంటే మనం తినేటటువంటి ఆహారం, విషం అంటే విషంతో సమానం. ఇక్కడ దీని అర్థం ఏమిటంటే చాలా అద్భుతమైనటువంటి అర్థం. దీన్ని అర్థం చేసుకుంటే మనం మొత్తం రహస్యం అంతా కూడా, ఆరోగ్య రహస్యం మంచు విడిపోయినట్టుగా విడిపోతుంది. ఆహారం జీర్ణం కానప్పుడు మళ్ళీ భోజనం చేసామనుకోండి, అది విషంతో సమానం అని అర్థం. మన జీర్ణ వ్యవస్థ ఒక యంత్రంలాగా పనిచేస్తుంది. మనం ఆహారం తీసుకున్నప్పుడు జీర్ణ రసాలు అంటే ఎంజైమ్లు, అమ్లాలు విడుదలవుతాయి. ఆ ఆహారాన్ని శక్తి కింద మారుస్తాయి. ఒకవేళ అంతకు ముందు తిన్న ఆహారం ఇంకా జీర్ణం అవ్వలేదనుకోండి, అప్పుడు దానిపైన మళ్ళీ కొత్త ఆహారాన్ని వేస్తే అప్పుడు జీర్ణక్రియ మరింత భంగపడుతుంది. ఈ ప్రక్రియలో జీర్ణము అవ్వని ఆహారం కడుపులో కుళ్ళిపోవటం మొదలవుతుంది. ఆయుర్వేదం దీన్ని అజీర్ణం అంటుంది. ఈ కుళ్ళిన ఆహార విష పదార్థాల్ని టాక్సిన్స్ ఉత్పత్తి చేస్తాయి. ఈ విష పదార్థాలు శరీరంలో కలిసిపోయి అనేక వ్యాధులకు కారణమవుతాయి. అందుకే సంస్కృతంలో జీర్ణం అవ్వని ఆహారాన్ని ఆము అని అంటారు. ఇది రోగాలకు మూల కారణం అంటుంది ఆయుర్వేదం. భారతదేశంలో పల్లెటూళ్ళలో ఇప్పటికీ కూడా అందుకే తిన్నది అరిగిన తర్వాతే మళ్ళీ తినాలి అన్న ఒక నియమాన్ని పాటిస్తూ ఉంటారు. ఇంకొక అద్భుతమైన రహస్యం ఇది. అర్ధరోగహరః నిద్ర. అర్ధ అంటే సగం, రోగ అంటే వ్యాధులను, హరహ అంటే తొలగించేది, నిద్ర అంటే మనం స్లీప్ అని అర్థం. దీన్ని అర్థం చేసుకోవాలంటే నిద్ర సగం రోగాలను తొలగిస్తుంది అని దీన్ని డైరెక్ట్ మీనింగ్. నిద్ర అనేది కేవలం విశ్రాంతి కాదు, ఇది శరీరం తనని తాను పునరుద్ధరించుకునేటటువంటి, అంటే రిపేర్ చేసుకునేటటువంటి ఒక సమయం. మనం నిద్రపోతున్నప్పుడు మెదడులో విష పదార్థాలన్నీ కూడా తొలగిపోతాయి. శరీర కణాలు, కండరాలు, ఇంకా రోగనిరోధక వ్యవస్థ ఇవన్నీ కూడా బలపడతాయి. గుండెకి విశ్రాంతి దొరుకుతుంది, రక్తపోటు తగ్గుతుంది. నిద్ర సరిగ్గా లేదనుకోండి, రోగనిరోధక శక్తి బలహీనపడి డయాబెటీస్, గుండె జబ్బులు, స్థూలకాయం, ఆఖరికి మానసిక సమస్యలు లాంటి అనేక రోగాలకి ఇది దారితీస్తుంది. అందుకే మన భారతీయ సంస్కృతిలో నిద్రని ఒక కిల్లర్ అంటారు, అంటే ఒక ప్రాణాంతకమైన అవసరం, ఒక నెససరీ ఈవిల్ అంటారు, ప్రాణాంతకమైన అవసరం కింద పరిగణించారు. ప్రతిరోజు కూడా 7 నుంచి 8 గంటలు గాఢ నిద్ర ఆరోగ్యానికి చాలా అవసరం. ఇది ఒక అద్భుతమైన సూత్రం, ముద్గదాలి గదవ్యాలి అని. ముద్గ అంటే ఏంటంటే పెసరపప్పు, దాలి అంటే పప్పు వంటకం, దీని నుంచే దాల్ అనేటటువంటి సామాన్య అర్థం వచ్చింది. గద అంటే రోగాలు, వ్యాలి అంటే తొలగించేది అని. పెసరపప్పు అనేక రోగాల్ని తొలగిస్తుంది. ఈ సూక్తి పెసరపప్పు తాలూకు పోషక విలువల్ని మనకి సూచిస్తుంది. పెసరపప్పు చాలా తేలిగ్గా జీర్ణం అవుతుంది. దీంట్లో ఎక్కువ మొత్తాలలో ప్రోటీన్స్ ఉంటాయి, అలాగే ఫైబరు, ఇంకా పోషకాలు ఉంటాయి. ఆయుర్వేద ప్రకారంగా ఇది త్రిదోషాలని, అంటే వాతాన్ని, పిత్తాన్ని, కఫాన్ని సమతుల్యం చేస్తుంది. ఇది పేగుల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా రోగనిరోధక వ్యవస్థని ఇది బలపరుస్తుంది. భారతీయ వంటకాలలో ముఖ్యంగా అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి ఇచ్చే ఆహారాల్లో దీన్ని విస్తృతంగా వాడతాం. ఎందుకంటే ఇది తేలిగ్గా జీర్ణం అవుతుంది, ఇంకా శక్తిని ఇస్తుంది. ఇది ఇంకా అద్భుతమైనటువంటి సూత్రం.
అతి సర్వత్ర వర్జయేత్. అతి అంటే అతిగా, సర్వత్ర అంటే ప్రతి చోట, వర్జయేత్ అంటే వర్జించాలి లేదా నివారించాలి అని. ఏ విషయంలోనైనా అతిని నివారించాలి, ఇది దీని డైరెక్ట్ మీనింగ్. ఇది జీవితంలో సమతుల్యత అంటే బ్యాలెన్స్ తాలూకు ప్రాముఖ్యతను బోధించే ఒక సార్వత్రిక సూత్రం. అతిగా తినటం, అతిగా వ్యాయామం చేయటం, అతిగా వ్యవాయం చేయటం అంటే శృంగారం, అతిగా ఆలోచించటం, అతిగా పని చేయటం ఇవన్నీ హానికరం. అతిగా తినటం వల్ల స్థూలకాయం, మధుమేహం ఇలాంటివన్నీ వస్తాయి. అతిగా ఎక్సర్సైజ్ చేయటం వల్ల కండరాలకు గాయాలు అవుతాయి. మనం చూస్తూనే ఉన్నాం, అతిగా ఓవర్ ఎక్సర్సైజ్ వల్లనే అనేక ఇన్సిడెన్సెస్ జరుగుతున్నాయి ఈ రోజులలో. అతిగా మాట్లాడటం వల్ల మానవ సంబంధాలు చెడిపోతాయి. ఈ సూత్రం మధ్య మార్గం అంటే గోల్డెన్ మీన్ అంటారే, ఈ తత్వాన్ని చెబుతుంది. ఇది గౌతమ బుద్ధుడు బోధించిన దానికి దాదాపు దగ్గరగా ఉంటుంది. భారతదేశంలో ఇది ధర్మాచరణ, జీవన శైలి, ఇంకా వ్యక్తిగత ప్రవర్తనలో ఒక ముఖ్యమైన భాగం కింద ఉంటుంది. ఇది ఇంకా అద్భుతమైనటువంటి రహస్యం. నాస్తి మూల మనౌషధం. నాస్తి అంటే లేదు, మూలం అంటే మూలిక, అనౌషధం అంటే ఔషధం కానిది. దీని పూర్తి అర్థం ఏంటంటే ఔషధం కాని మూలిక అన్నది లేదు అని. ఈ సూత్రం ప్రకృతి పట్ల లోతైనటువంటి గౌరవాన్ని, అవగాహనని చూపిస్తుంది. భారతీయ సాంప్రదాయంలో ప్రతి మొక్కలోనూ ఏదో ఒక రూపంలో ఔషధ గుణాలు ఉంటాయి అన్నది ఒక నమ్మకం. ఈ సూత్రం ప్రజల్ని ప్రకృతిని పరిశోధించి వాటిలో ఉండేటువంటి రహస్యాలను తెలుసుకోవడానికి ప్రేరేపించింది. మెడిసిన్ టు ఏ లెవెల్ ఆఫ్ కామన్ మ్యాన్ అంటే ఇదే. ఉదాహరణకు తులసిని జలుబు, దగ్గు దీనికోసం వాడతాం. వేపని క్రిమిసంహారణ కింద, పసుపుని యాంటీబయాటిక్ కింద ఇలాగ భారతీయ గృహాలలో వాడుతూనే ఉంటారు. ఇది మన పూర్వీకులు ఆ ప్రకృతితోటి ఎంత సన్నిహితంగా జీవించారు అనేది తెలుపుతుంది. ఇది అద్భుతమైనటువంటి మరొక సూత్రం. చింతా వ్యాధి ప్రకాశిని. చింత అంటే అధికంగా ఆందోళన, వ్యాధి అంటే రోగం, ప్రకాశిని అంటే విస్తరింపచేసేది అని అర్థం. దీని సామాన్య అర్థం ఏంటంటే చింతించటం అనేది వ్యాధుల్ని జనరేట్ చేస్తుంది, విస్తరింపజేస్తుందని. ఆధునిక సైన్స్ కూడా ఈ సూక్తిని అంగీకరిస్తుంది, నమ్ముతుంది. దీర్ఘకాలపు ఆందోళన అంటే స్ట్రెస్ వల్ల శరీరంలో ఒత్తిడి హార్మోన్లు ఉంటాయే, కార్టిసాల్, అడ్రినలిన్, వీటి ఉత్పత్తి అనేది పెరుగుతుంది స్ట్రెస్ వల్ల. దీనివల్ల రక్తపోటు పెరుగుతుంది, రోగనిరోధక వ్యవస్థ దీంతో బలహీనపడుతుంది. దీంతో గుండె జబ్బులు, జీర్ణ సంబంధ సమస్యలు, తలనొప్పి, నిద్రలేమి ఇలాంటివన్నీ వచ్చేస్తాయి. ఆయుర్వేదం కూడా మనస్సు శరీరం విడదీయరానివని చెప్తుంది. మైండ్ బాడీ మెడిసిన్, ఘృతపాత్ర న్యాయం అంటారు. మానసిక ఒత్తిడి శారీరక ఆరోగ్యం పైన తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది మరొక అద్భుతమైన రహస్యం. వ్యాయామశ్చ శనైః శనైః అని. వ్యాయామః అంటే వ్యాయామం, చ అంటే మరియు, శనైః శనైః అంటే నెమ్మదిగా, క్రమంగా అని. దీని పూర్తి అర్థం ఏంటంటే వ్యాయామాన్ని క్రమంగా, నెమ్మదిగా చేయాలి అని. వ్యాయామం శరీరానికి మంచిదే, అయినప్పటికీ కూడా అది క్రమ పద్ధతిలోనే ఉండాలి. ఒక్కరోజులోనే ఎక్కువ వ్యాయామం చేశారనుకోండి, కండరాలు దెబ్బతింటం, గాయాలవటం, ఆఖరికి గుండెపైన భారం పట్టడం ఇలాంటివి జరుగుతాయి. అదే కదా ఇప్పుడు జరుగుతుంది. క్రమంగా, నెమ్మదిగా వ్యాయామాన్ని పెంచుకుంటూ వెళ్ళటం వల్ల శరీరం దానికి అలవాటు పడుతుంది, కండరాలు దృఢంగా తయారవుతాయి. ఇది దీర్ఘకాలపు ఆరోగ్యానికి దారితీస్తుంది. ఈ సూత్రం ప్రతి విజయం నెమ్మదిగా, స్థిరంగా సాగించేటటువంటి కృషి వల్లనే లభిస్తుంది అని కూడా మనకి బోధిస్తుంది. ఇంకొక అమేజింగ్ ఆరోగ్య రహస్యం ఇది. అజవత్ చర్వణం కుర్యాత్. అజవత్ అంటే మేకలాగా, చర్వణం అంటే నమలటం, కుర్యాత్ అంటే చేయాలి అని. దీని పూర్తి అర్థం ఏంటంటే ఆహారాన్ని మేక ఎట్లయితే బాగా నమిలి తిన్నట్టుగా మేక తింటుందో అలా నెమ్మదిగా నమిలి తినాలి అని. మేకలు ఆహారాన్ని బాగా నమిలి తింటాయి. ఇది జీర్ణక్రియలో మొదటి ముఖ్యమైనటువంటి అడుగు. ఆహారాన్ని బాగా నమలటం వల్ల అది చిన్న చిన్న ముక్కల కింద మారుతుంది. జీర్ణరసాలు దాంతో సులభంగా కలిసిపోతాయి. సెలవరీ ఎమైలేజ్ అంటారు కదా, అంటే ఆ నోట్లో ఉండేటటువంటి లాలాజలంలో ఉండేటటువంటి ఎంజైములు ఆహారాన్ని జీర్ణం చేయటం స్టార్ట్ చేస్తాయి. ఇది కడుపు పైన భారాన్ని తగ్గిస్తుంది, పోషకాలు ఆ శరీరం బాగా గ్రహించుకునేలాగా సహాయపడుతుంది. ఇది ఒక సరళమైన, చాలా ముఖ్యమైనటువంటి ఆరోగ్య సూత్రం.
ఇంకొక మంచి అద్భుతమైన సూత్రం ఏంటంటే స్నానం నామ మనః ప్రసాదనకరం దుస్వప్న విధ్వంసనం అని. అంటే స్నానం అంటే మనం చేసేటువంటి బాత్, నామ అంటే బాత్ అని పిలువబడేది, మన ప్రసాదనకరం అంటే ఏంటంటే మనసుని ప్రశాంతం చేసేది అని, దుస్వప్న విధ్వంసనం అంటే చెడు స్వప్నాల్ని తొలగించేది అని. చాలా అద్భుతమైన మీనింగ్ ఉన్న ఒక మంచి సూత్రం ఇది. స్నానం మనసుకి ప్రశాంతతని కలిగిస్తుంది, అలాగే దుర్మార్గ స్వప్నాల్ని తొలగిస్తుందని. స్నానం కేవలం శరీరాన్ని శుభ్రం చేయడానికి మాత్రమే కాదు, అది మానసిక ప్రశాంతతకి కూడా సహాయపడుతుంది. స్నానం చేసినప్పుడు శరీరం చల్లబడుతుంది, మెదడుకి విశ్రాంతి లభిస్తుంది, అది ఒత్తిడిని తగ్గించి మంచి నిద్రకు సహాయపడుతుంది. అందుకే స్నానం శ్రమహరాణం శ్రేష్టం అంటుంది చరకం. మంచి నిద్ర వల్ల చెడు స్వప్నాలు రావు. అందుకే భారతదేశంలో స్నానాన్ని ఒక పవిత్రమైన ఆధ్యాత్మికమైన ప్రక్రియ కింద పరిగణిస్తాం. ముఖ్యంగా ఉదయం స్నానం చేయటం రోజుని ప్రశాంతంగా సానుకూలంగా మొదలుపెట్టడానికి సహాయపడుతుంది. అయితే ఇదే సమయంలో మరొక ఆరోగ్య సూత్రం, మరొక రహస్యం కూడా మన మహర్షులు చెప్పారు. నా స్నానమాచరేత్ భుక్త్వా అని. నా అంటే కాదు, స్నానం అంటే మనం బాతింగ్ అని, ఆచరేత్ అంటే చేయాలి అని, భుక్త్వా అంటే భోజనం చేసిన వెంటనే అని. దీని అర్థం ఏంటంటే భోజనం చేసిన వెంటనే స్నానం చేయరాదు అని. భోజనం చేసిన తర్వాత జీర్ణక్రియని వేగవంతం చేయడానికి శరీరం కడుపు వైపు ఎక్కువ రక్తాన్ని పంపిస్తుంది. అప్పుడు ఆ జీర్ణరసాలు సమర్థవంతంగా పనిచేస్తాయి. భోజనం తర్వాత చన్నీళ్ళ స్నానం చేశారనుకోండి, శరీరం చల్లబట్టడానికి రక్తనాళాలు చర్మ వైపు రక్తాన్ని పంపిస్తాయి. దీంతో కడుపుకు వెళ్ళే రక్త ప్రవాహం తగ్గి జీర్ణక్రియ మందగిస్తుంది. ఇది అజీర్ణం, పొట్ట ఉబ్బరింపు, ఇంకా ఇతర జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. ఇది ఒక ఆచరణాత్మకమైన సశాస్త్రీయమైన ఆరోగ్య సూత్రం. ఇది ఇంకొక అద్భుతమైనటువంటి ఒక వైద్య రహస్యం. నాస్తి మేఘ సమం తోయం అని. నాస్తి అంటే లేదు, మేఘ సమం అంటే మేఘానికి సమానమైన అని, తోయం అంటే నీరని. దీని పూర్తి అర్థం ఏంటంటే మేఘజలం అంటే వర్షపు నీరుకి సమానమైంది మరొకటి లేదు అని. చూడండి, ది ప్యూరెస్ట్ వాటర్ అని. ఈ సూత్రం వర్షపు నీటి స్వచ్ఛతని అలాగే ప్రాముఖ్యతని నొక్కి చెప్తుంది. వర్షపు నీళ్లు సహజంగా స్వేదన క్రియ అంటే డిస్టిలేషన్ ద్వారా శుద్ధి చేయబడతాయి. ఇది భూమిపైన ఉండేటటువంటి మలినాలతో ఇంకా ఖనిజాలతో కలవకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారంగా వర్షపు నీళ్లు చాలా ది బెస్ట్ అని, ఉత్తమమైందని. ఇది శరీరానికి తేలిగ్గా ఉంటుంది. అలాగే ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షపు నీటిని నిల్వ చేసి తాగునీటిగా వ్యవసాయానికి కూడా వాడుతున్నాం. అంటే ఈ సూత్రం తాలూకు ప్రాధాన్యత మనకి అర్థమవుతుంది. ఇంకొకటి ఒక అద్భుతమైన ఆరోగ్య సూత్రం, అజీర్ణే భేషజం వారి అని. అజీర్ణే అంటే అజీర్ణంలో, భేషజం అంటే ఔషధం, వారి అంటే నీళ్లు అని. దీని పూర్తి అర్థం ఏంటంటే అజీర్ణంలో శ్రేష్టమైన ఔషధం ఏంటి అంటే నీళ్లు. ఈ సూక్తి అజీర్ణానికి ఒక న్యాచురల్ ట్రీట్మెంట్ని, ఒక సహజ చికిత్సని సూచిస్తుంది. అజీర్ణంగా ఉన్నప్పుడు కొంచెంగా నీళ్లు తాగితే అది జీర్ణరసాన్ని స్టిమ్యులేట్ చేయడానికి, ఇంకా ఆహారం కడుపులో కలవటానికి సహాయపడుతుంది. నీళ్లు జీర్ణ వ్యవస్థను శుభ్రం చేస్తుంది. అయితే నీళ్లు మరీ ఎక్కువగా తాగితే మళ్ళీ వాటర్ ఇంటాక్సికేషన్ వస్తుంది. దీంతో జీర్ణరసాలు పలచబడి మరింత సమస్య వస్తుంది. కాబట్టి మితంగా నెమ్మదిగా నీళ్లు తాగటం ఉత్తమం అని ఈ సూత్రం మనకి చెప్తుంది. ఇంకొక అద్భుతమైన సూత్రం ఏంటంటే సర్వత్ర నూతనం శాస్త్రం సేవేత కాంతం పురాతనం అని. సర్వత్ర అంటే ప్రతి చోట, నూతనం అంటే కొత్తది, శాస్త్రం అంటే ఒక నాలెడ్జ్, జ్ఞానం, సేవేత అంటే ఆచరించాలి, కాంతం అంటే మహిళని కాదు ప్రియమైనది అని, పురాతనం అంటే పాతది అని అర్థం. దీని పూర్తి అర్థం ఏంటంటే శాస్త్రం కొత్తది, దీన్ని అనుసరించాలి, కానీ ఆచారంలో పాతదానికి ప్రాధాన్యత ఇవ్వాలి అని. అంటే ఈ సూత్రం ఆధునికత ఇంకా సాంప్రదాయం మధ్య ఒక సమతుల్యతని మనకి సూచిస్తుంది. జ్ఞానం, సైన్స్, సాంకేతికతలో ఎప్పుడు కూడా కొత్త విషయాన్ని నేర్చుకుంటూ ఉండాలి. కానీ సంస్కృతి, నైతిక విలువలు, మంచి ఆచారాలు ఇంకా ధర్మాన్ని ఎప్పుడు కూడా మనం గౌరవించాలి. మన రాష్ట్రం, మన భాష, మన తల్లిదండ్రులు, మన ఊరు, మన చెట్టు, మన పొలాలు, వీటన్నిటిని మనం గౌరవించాలి. అంటే ఐటీ ఎంత ముందుకు వచ్చినా అది మనకి తిండిని ఇవ్వలేదు కదా. ఇంకా
వీటిని అంటే ఈ ఈ ధర్మశాస్త్రాలని వీటన్నిటిని కూడా ఆచరించాలి, మన సంస్కృతిని మనం ఆచరించాలి. ఇది వేగంగా మారుతున్నటువంటి ప్రపంచంలో స్థిరంగా ఇంకా నైతికంగా ఎలా జీవించాలి అనేది మనకి నేర్పుతుంది. ఇదొక అద్భుతమైన సూత్రం, నిత్యం సర్వ రసాభ్యాస అని. అంటే నిత్యం అంటే ఎల్లప్పుడూ అని, సర్వ అంటే అన్నీ అని, రస అంటే రుచులు అని, అంటే షడ్రసాలు, మధురామ్ల లవణ కడు తిక్త కషాయ రసాలు. అభ్యాస అంటే అలవాటు లేదా వినియోగం. దీని పూర్తి అర్థం ఏంటంటే ప్రతిరోజు కూడా అన్ని రుచులకి మనం అలవాటు అవ్వాలి, అన్ని రుచుల్ని మనం టేస్ట్ చేస్తూ ఉండాలి. ముఖ్యంగా పిల్లలకి ఇది అలవాటు చేయాలి. ఆయుర్వేదం ప్రకారంగా ఆరోగ్యవంతమైన ఆహారం అన్ని 6 రుచుల్ని కలిగి ఉంటుంది. మధురామ్ల లవణ కడు తిక్త కషాయ రసాలు అంటే తీపి, పులుపు, ఉప్పు, చేదు, కారం, వగరు ఇలాంటివి కలిగి ఉండాలి. ప్రతి రుచి శరీరంలో ఒక భాగం మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అన్ని రుచుల్ని ఆహారంలో చేర్చుకోవటం వల్ల శరీరానికి అన్ని రకాల పోషకాలు అందుతాయి. ఉదాహరణకు చేదు జీర్ణక్రియకి సహాయపడుతుంది, తీపి శక్తినిస్తుంది. ఆధునిక పోషకాహార శాస్త్రం కూడా ఈ బ్యాలెన్స్డ్ డైట్ అంటే సమతుల్య ఆహారం గురించి చెప్తుంది. ఈ సూత్రం దానికి దగ్గరగా ఉంటుంది. ఇంకోటి చాలామందికి తెలిసిందే, జఠరం పూరయేత్ త్రిధామ్ అని. జఠరం అంటే కడుపు, పూరయేత్ అంటే నింపాలి, త్రిధామ్ అంటే 3 భాగాలుగా, అర్ధం అంటే 2 భాగాలు ఖాద్యం అంటే ఆహారం, జలం అంటే నీళ్లు, తృతీయం అంటే 3వ భాగం, వాయేహ అంటే వాయువు, అలాగే సంచరణాయ అంటే సంచరణకి, కదలికకి, చ అంటే మరియు. దీని పూర్తి అర్థం ఏంటంటే కడుపుని 3 భాగాలుగా నింపాలి. 2 భాగాలు ఆహారంతో, 1 భాగం నీళ్లతోటి నింపాలి. కొంత ఖాళీ వాయు సంచారానికి ఉంచాలి. ఈ సూత్రం అతిగా తినడం వల్ల కలిగేటువంటి హానిని నివారిస్తుంది. కడుపును పూర్తిగా నింపారనుకోండి, జీర్ణక్రియ సరిగ్గా జరగటానికి స్థలం ఉండదు. దీనివల్ల పొట్ట ఉబ్బరింపు, గ్యాస్, అజీర్ణం లాంటి సమస్యలు వస్తాయి. 1 భాగం ఖాళీగా ఉంచడం వల్ల ఆహారం సులభంగా కదులుతుంది, ఇంకా జీర్ణరసాలు బాగా కలిసిపోయి జీర్ణక్రియ సులభం అవుతుంది. ఇది ఒక ఆచరణాత్మకమైన ప్రాచీన భారతదేశంలో బాగా ప్రాచుర్యంలో ఉన్న ఒక అద్భుతమైన ఆరోగ్య సూత్రం. ఇంకొక అద్భుతమైన ముఖ్యమైనటువంటి ఆరోగ్య సూత్రం ఏంటంటే భుక్త్యోపరి విషేత్కాలే అనేది. దీని అర్థం భుక్త్య అంటే ఏంటంటే భోజనం తర్వాత, భోజనానికి తర్వాత అని. ఉపరి అంటే పైగా, విషేత్ అంటే పడుకోవటం, కాలే అంటే సమయానికి. దీని పూర్తి అర్థం ఏంటంటే భోజనం చేసిన వెంటనే పడుకోవటం ఆరోగ్యకరం కాదు అని. భోజనం చేసిన తర్వాత వెంటనే పండుకున్నారనుకోండి, జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. కడుపులో ఉన్న ఆమ్లాలు పైకి వచ్చి ఛాతిలో అంటే గుండెలో మంటలాగా అనిపిస్తాయి. యాసిడ్ రిఫ్లెక్స్ ఇంకా అజీర్ణ సమస్యలకు కారణం అవుతాయి. ఆయుర్వేదం ప్రకారంగా భోజనం తర్వాత కనీసం 1 నుంచి 2 గంటల సమయం అంటే గ్యాప్ ఇవ్వాలి. కాసేపు నడవాలి. ఆర్ద్రపాణి అంటే చేయి తడిగా ఉన్నప్పుడే 100 అడుగులు నడవాలి. దీంతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది పోస్ట్ ప్రాండియల్ వాకింగ్ అని ఈ మధ్య బాగా ప్రాచుర్యంలో కూడా వచ్చింది. ఇది ఒక సరళమైన చాలా ముఖ్యమైనటువంటి ఆరోగ్య నియమం. ఇంకొకటి అద్భుతమైనది ఏంటంటే చింత జర మనుష్యాణం అని. చింత అంటే ఆందోళన, జర అంటే వృద్ధాప్యం, మనుష్యాణం అంటే మనుషులలో. దీని పూర్తి అర్థం ఏంటంటే ఈ అనవసరమైన ఆందోళన లేదా చింత అనేది మనుషుల్లో వృద్ధాప్యానికి కారణం అవుతుంది అని. దీర్ఘకాలపు ఒత్తిడి అంటే ఈ స్ట్రెస్ శారీరక కణాలను దెబ్బతీస్తుంది. ఒత్తిడి తాలూకు హార్మోన్లు ఇవి శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ని పెంచుతాయి. దీంతో కణాలు త్వరగా వృద్ధాప్యాన్ని పొందుతాయి. అధిక చింతన అంటే ఓవర్గా థింకింగ్ అనేది, నెగిటివ్ థింకింగ్ అనేది మనసుని అలసిపోయేలాగా చేస్తుంది. ఇది వృద్ధాప్యపు లక్షణాలను వేగవంతం చేస్తుంది. ఈ సూత్రం మనసు శరీరాల మధ్య ఉండేటువంటి బలమైన సంబంధాన్ని తెలియజేస్తుంది. ఇది బ్రహ్మాండమైన ఒక ఆరోగ్య సూత్రం. సదా త్యాజ్య భోక్తవ్య అని. సదా అంటే ఎప్పుడు, త్యాజ్య అంటే విడిచిపెట్టవలసింది, భోక్తవ్య అంటే స్వీకరించవలసింది లేదా ఆచరించవలసింది అని. ఇది సూత్రప్రాయంగా చెప్పినటువంటి ఒక ఆరోగ్య సూత్రం. ఎప్పుడు చింతని వదిలేయాలి, ధర్మ మార్గం అనుసరించాలి, ఇది దీని అర్థం. ఈ సూత్రం మన జీవితంలో దేన్ని విడిచిపెట్టాలి, దేన్ని ఆచరించాలనేది చెప్తుంది. చింత, కోపం, అసూయ లాంటి ప్రతికూల భావాలు మన ఆరోగ్యాన్ని, శాంతిని దెబ్బతీస్తాయి. కాబట్టి ఇలాంటి ప్రతికూల భావాలను వదిలేయాలి. మరి ఆచరించాల్సినవి ధర్మం, సత్యం, కరుణ, శాంతి లాంటి సద్గుణాలని ఆచరించాలి. దీనివల్ల జీవితంలో సంతృప్తి, ఆనందం లభిస్తాయి.
ఇది ఒక అద్భుతమైన నైతిక మార్గదర్శక సూత్రం. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది, మెయిన్గా మన వాళ్ళకి అవసరమైంది ఇది, సర్వధర్మేషు మధ్యమం అని. సర్వ అంటే అన్ని, ధర్మేషు అంటే ధర్మాలలో, కర్తవ్యాలలో, మధ్యమం అంటే మధ్యమ మార్గం అంటే సమతా మార్గం అని అర్థం. దీని పూర్తి అర్థం ఏంటంటే ప్రతి ఆచరణలో మధ్యమం అంటే ఏంటంటే సంయమనం అనేది శ్రేయస్కరం, అంటే మోడరేషన్ ఈజ్ ది కీ అని అర్థం. ఇది అన్నిట్లో కూడా సమతుల్యతని పాటించమని చెప్పే సూత్రం. కేవలం మతపరమైనటువంటి ఆచరణలోనే కాదు, జీవితంలో అన్ని విషయాల్లో కూడా ఈ రూల్ అనేది అవసరం. ఉదాహరణకు డబ్బు సంపాదించడం ముఖ్యమే, కానీ కేవలం డబ్బు కోసమే జీవించడం తప్పు. దానం చేయటం కూడా మంచిదే, కానీ అంతా దానం చేస్తే కుటుంబం బాధపడుతుంది. ఈ సూత్రం జీవితంలోని అన్ని రంగాల్లో అతిని నివారించి మధ్య మార్గాన్ని ఆచరించమని ప్రోత్సహిస్తుంది. ఇలాగా అడుగడుగున మన భారతీయ జీవన సూత్రాలు మనకి వెన్నంటుంటాయి, మనని సరైనటువంటి గాడిలో పెడతాయి. మెయిన్గా చరక సంహిత, అలాగే సుశ్రుత సంహిత, అష్టాంగ హృదయం, ఇంకా మన సనాతన ధర్మాలు, ఇవన్నీ కూడా ఈ ధర్మ సూక్తుల్ని మనకి ప్రబోధిస్తూ ఉంటాయి. అందుకే వీటిని మనం ఆప్త వచనాలు అంటాం. అంటే ఆప్తులు మనకి చెప్పినట్టుగా ఇవి అడుగడుగునా మనకి సహాయాన్ని అందిస్తూ ఉంటాయి. వీటిని అర్థం చేసుకొని మనకు ముందుకు వెళ్తే 100 ఏళ్ల జీవితం మనం ఆనందంగా గడపచ్చు, ఆరోగ్యంగా గడపచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.